హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో సింహ రాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 2వ తేదీన అయితే ఈ యొక్క రాశి వారికి సోమవారం రోజున అతిపెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారనైతే చెప్పుకోవచ్చు. కాబట్టి సింహ రాశి వారు ఈ రోజున ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే వీరి గ్రహస్థితులు అనేవి ఏ విధంగా అయితే ఉండబోతున్నాయి, శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ యొక్క సింహ రాశిలో పుట్టిన వారికనైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించినటువంటి వారు సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ సింహ రాశిలో ఉండే మంచి గుణాలు అయితే చాలా ఉంటాయి. వీరి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఎందుకంటే వీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఏ పని చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా అయితే ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఈ యొక్క సింహరాశి వారు ఎదుర్కొన్నారైతే చెప్పుకోవచ్చు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు. ఇక దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఈ రాశి వారికి. ఇక ఈ యొక్క సింహ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే జాలిగుణం, దయగుణం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం అయితే చేస్తారు. అయితే అందరితో ప్రేమగా అయితే మాట్లాడతారు. ఇక ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక దానివల్ల వీరి నుండి కొంతమైతే దూరం అవుతూ ఉంటారు. నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చిన వీరు ఈ యొక్క రాశి వారు తోడుగా అయితే ఉంటారు. వీరు ఎవ్వరికి కూడా మోసం అయితే చేయరు. కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతూ ఉంటారనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారు అందరినీ కూడా గుడ్డిగా నమ్మటం వల్ల చాలామంది చేతుల్లో అయితే మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సింహ రాశిలో పుట్టిన వారనైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహ రాశి వారు ఇంతకాలం నమ్మిన కొంతమంది వారి అసలు స్వరూపం మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఎవరు నిజంగా మీకు మంచి చేయాలి అనుకుంటున్నారు, మీకు స్వార్థంతో దగ్గర స్పష్టంగా అయితే ఈ రోజునైతే తెలుస్తుంది. ఎందుకంటే నిజాలు మొదట కొంచెం బాధ కలిగించిన భవిష్యత్తుకు చాలా అవసరమైన పాఠాలుగా మారుతాయి. దేవుడు తీర్పు ఇచ్చాడంటే అది శిక్ష మాత్రమే కాదు, న్యాయం కూడా. మీకు అన్యాయం చేసిన వారు కూడా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ సహనాన్ని బలహీనతగా భావించిన వారు అయితే వారందరికీ కూడా వారి భారీ స్థాయిలో అయితే ఫలితం అయితే మొదలవుతుంది. మీరు ఎవరితోనూ పోరాల్సిన అవసరమైతే ఉండదు. కాలమే వారికి మంచి సమాధానం అయితే చెబుతుంది. సంబంధాల విషయంలో ఈ యొక్క సింహ రాశి వారికి అయితే ఇక ఈ రాశి వారికి ఈ రోజున కీలక మార్పులని ఎప్పుడు ఇచ్చే వ్యక్తులు కానీ తిరిగి పొందే విషయంలో వినకడుగు వేస్తారు. కానీ ఇప్పుడు ఆ ధోరణిలో మార్పు అయితే వస్తుంది. ఇంతవరకు చాలా అనే ఆలోచన మీద మొదలవుతుంది. మీ విలువ మీకు అర్థమయ్యేలా దేవుడు మీకు ఇస్తాడు. ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే గనక ఈ యొక్క సింహ రాశి వారికి ఆగిపోయిన పనులు, నిలిచిపోయిన డబ్బు, ఆలస్యమైన అవకాశాలు మళ్ళీ కదలిక మొదలు పెడతాయి. ఇక ఒక్కసారిగా అద్భుతాలు జరగకపోయినా స్థిరత్వం అనే భావనమే మీ జీవితంలోకి అయితే వస్తుంది. ఇది భవిష్యత్తుకు పెద్ద మార్పులాగా పునాది వేసే సమయం. ఇక ఈ సింహ రాశి వారికి ఉద్యోగంలో ఉన్న ఈ రాశి వారికి అయితే ఈ రోజున మంచి గుర్తింపు అయితే వస్తుంది. ఇక ఈ సింహ రాశి వారికి మీ ఓపికకు నమ్మకానికి వచ్చిన ఫలితం దేవుడు ఈ రోజున మీకు నిశ్శబ్దంగా పనిచేస్తాడు. మీరు చేయవలసిందల్లా మీ మీద నమ్మకం ఉంచడం, అలాగే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు అయితే సాగటం. నిజంగా మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు ఆలస్యం చేసినా కానీ ఖచ్చితంగా న్యాయం అయితే చేస్తాడు. కనుక ఈ యొక్క సింహ రాశిలో జన్మించినటువంటి వీరికి మార్చ్ 2వ తేదీన సోమవారం రోజున అయితే వీరి జీవితంలో ఒక నిశ్శబ్ద విప్లవంలో ఉంటుంది. బయట పెద్ద శబ్దం ఉండదు, కానీ లోపల మాత్రం అనేక మార్పులు అనేవి మీ జీవితంలో అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎంతకాలం ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నాకు మాత్రమే అనే ప్రశ్నలు మీకు తిరుగుతూ ఉండేది. కానీ ఇక ఈ రోజున మీ యొక్క ప్రశ్నలకి అన్నీ కూడా సమాధానాలు బయటపడతాయి. ఇక ఈ రాశి వారి ప్రత్యేకత ఎప్పుడు సమతుల్యం కోరుకుంటారు. గొడవలకు వెళ్ళరు, కలహాలు వద్దు, శాంతి కావాలి అనుకుంటారు. కానీ అదే స్వభావం వల్ల చాలామంది మీ మధ్య
మంచితనాన్ని ఉపయోగించుకున్నారు. మీ సహనాన్ని బలహీనతంగా భావించారు. మీరు స్పందించకపోవటానికి ఓటమిగా అనుకున్నారు. ఇక దేవుడు ఇదంతా గమనించలేదు అని అనుకుంటే అది మీరు పెద్ద తప్పు చేసినట్టే అనేది చెప్పుకోవచ్చు. ఇక దేవుడు తీర్పు ఒక్కసారిగా ఏదో ఒక అద్భుతం జరగడం కాదు. ఇది ఒక ప్రక్రియ. మీ జీవితంలో అవసరం లేని వ్యక్తులు నెమ్మదిగా దూరమవుతూ ఉంటారు. మీరు ఎంత ప్రయత్నించినా కానీ నిలబడిని సంబంధాలు సహజంగా మీకు ముగింపు దశకైతే చేరుతాయి. ఇక ఈ రోజున మీకు భారంగా అనిపించిన అది గుర్తింపు అయితే గురిస్తుంది. మీపై నమ్మకం పెట్టి ఇచ్చిన పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తే ఈ స్థానం మరింత బలపడుతుంది. ఇక దేవుడు ఇచ్చే మరో న్యాయం వ్యాపారస్తులకి ఈ రోజున ఒక పాఠం అయితే నేర్పుతుంది. ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట నమ్మకూడదు అనేది మీ జీవితంలో అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారికి ఇంత కాలంగా నష్టానికి కారణమైన కొన్ని కారణాలు ఇప్పుడు మీకు పాఠాలుగా మారుతాయి. ఇకపై మీరు మరింత జాగ్రత్తగా తెలివిగా ముందుకైతే సాగాలి. ఇక ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ప్రేమలో నిజాయితీ బయటపడుతుంది. ఇంటిలో శాంతి మొదలవుతుంది. మీపై ఉన్న దోషాలు క్రమంగా తగ్గుతాయని గుర్తుకుంచుకోండి. ఈ యొక్క రాశి వారి అహంకారం పెంచుకోకండి, నిశ్శబ్దంగా ఉండండి. అప్పుడే మీ జీవితంలో జరిగే మార్పులు మీరు గమనించగలిసి వస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సింహ రాశిలో జన్మించినటువంటి వీరికి ఎందుకు ఈ పరీక్ష మిత్రులారా అంటే గనక ఈ యొక్క రాశి వారిది చాలా సున్నితమైన మనసు. ఎంత బాధగా ఉన్నా బయటకైతే అస్సలు చెప్పరు. ఎంత మోసం జరిగినా క్షమిస్తూ ఉంటారు అని ఇది మీ బలహీనత, ఇదే మీకు పతనం. దేవుడు చాలా కాలంగా అయితే గమనిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుడు మీరు ఎంత ఓపికగా ఉన్నారు, అలాగే ఎన్నిసార్లు మౌనంగా ఉన్నారు. అందుకే ఇది పరీక్ష కాదు, తీర్పు అయితే అనేది చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అయితే ఈ రోజునైతే మంచి శుభవార్తలు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మార్చ్ 2వ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ రోజున గ్రహస్థితులు అనేవి అన్నీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరిగింది ఈ యొక్క రాశి వారికి అయితే చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారికి మంచి శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఈ రోజునైతే స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ యొక్క పనితీరు పెద్దల నుంచి ప్రశంసలు అయితే అందుకోబోతున్నారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా అయితే ఉండాలైతే చెప్పుకోవచ్చు. ఇక మనోబలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలు అనేవి పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా అయితే సాధిస్తారు. సమాజంలో మీ పట్ల గౌరవం కూడా పెరుగుతుంది. మీదైన రంగంలో ప్రోత్సాహకరంగా వాతావరణం అనేది ఈ రోజున ఉంటుంది. ధర్మసిద్ధి ఉంటుంది. సమయానికి విశ్రాంతి అవసరం. ఇక శని శ్లోకం చదువుకోండి, మంచి ఫలితాలు అయితే వస్తాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్య అనేది కూడా ఈ రోజున తీరిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక సింహరాశిలో పుట్టిన వారికి కనుక ఈ సింహరాశిలో పుట్టిన వారికి అయితే ఈ రోజున మార్చ్ 2వ తేదీన సోమవారం రోజున అయితే వీరికి గ్రహస్థితుల ప్రభావం అనేది ఈ విధంగా అయితే ఉండబోతుందని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ఎక్కడున్నా వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం చేయండి.